నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు తొలిసారి ఉపసంఘం భేటీ 5 అంశాలతో అజెండా ఖరారు పరిష్కార మార్గాలపై చర్చించనున్న కమిటీ దేశంలో 7 టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు తెలంగాణ నుంచి ప్రతిపాదనలు కోరిన కేంద్రం సకాలంలో పంపాలంటూ కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ కేసీఆర్ పుట్టినరోజున గులాబీ శ్రేణుల్లో పండుగ వాతావరణం భారీ ఎత్తున సంబరాలు సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లు మేడారం మహాజాతరలో కోలాహలంగా తొలి ఘట్టం పూర్తి గద్దెపై కొలువైన సారలమ్మ నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం నేడు ఏపీలో పర్యటించనున్న నితిన్ గడ్కరీ సీఎం జగన్తో కలిసి 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమి పూజలు ప్రారంభోత్సవాలు ఏపీలో పరిశ్రమలపై పెరగనున్న నీటి ధరల భారం కిలో లీటరుకు 120 రూపాయలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు కొత్త ఒప్పందాలు చేసుకోవాలని ఆదేశాలు యూపీ ఖుషీనగర్లో వివాహ వేడుకల్లో విషాదం బావిపై ఉన్న స్లాబ్ మీద కూర్చున్న అతిథులు అధిక లోడుతో కుప్పకూలి 11 మంది మృతి వెస్టిండీస్తో టీ20 సిరీస్లో భారత్ శుభారంభం తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం రవి బిష్నోయ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన ఉపసంఘం తొలిసారిగా నేడు సమావేశం కానుంది. ఇవాల్టి సమావేశంలో చర్చించాల్సిన అజెండాను ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు పంపిన హోంశాఖ ఆయా సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించనుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం తొలిసారిగా ఇవాళ భేటీ కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సభ్యులుగా ఉన్నారు. ఉదయం 11 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా భేటీ జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను ఇప్పటికే నిర్ణయించిన కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు పంపింది. విభజన అనంతరం వచ్చిన సమస్యలకు సంబంధించి 5 అంశాల్ని అజెండాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ ఎస్ఎఫ్సి విభజన, ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు, పన్నుల్లో వ్యత్యాసాల సవరణ, బ్యాంకుల్లోని నగదు, డిపాజిట్ల పంపిణీ, పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన ఆర్థికాంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఆయా సమస్యల పరిష్కార మార్గాలపై సమాలోచనలు చేస్తారు. మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ సర్కారును కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. టెక్స్టైల్ పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం పీఎం మిత్ర పథకం కింద దేశవ్యాప్తంగా 4,445 కోట్ల పెట్టుబడితో కేంద్రం 7 పార్కులను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటుకు సంబంధించి మార్చి 15లోగా ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచించింది. 51% రాష్ట్ర వాటా, 49% కేంద్రం వాటాతో ఒక్కో టెక్స్టైల్ పార్కును 1000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. తొలి విడతగా కొత్తగా ఏర్పాటు చేసే పార్కుకు 300 కోట్లు, ఉపయోగంలో ఉన్న పార్కుకు 100 కోట్ల చొప్పున కేంద్రం నిధులు కేటాయించనుంది. మరోవైపు పీఎం మిత్ర పథకం కింద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సకాలంలో ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెరాస శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. 3 రోజులుగా వేడుకలు జరుపుకుంటున్న గులాబీ కార్యకర్తలు సంబరాలతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గులాబీ దళపతి పుట్టినరోజు పురస్కరించుకుని రైతు బంధు సమితి ఇవాళ తెలంగాణ రైతు దినోత్సవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజును తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 15 నుంచే తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాయి. అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాల్లో నేతలు పాల్గొంటున్నారు. రాత్రి 12 గంటలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత కేక్ కోశారు. టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేక్ కోసి వేడుకలు జరుపుకున్నారు. గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దివ్యాంగులకు కేటీఆర్ 3
ముచక్రాల వాహనాల్ని పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారికి పూజలు చేయనున్నారు. తెలంగాణ భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో ప్రత్యేక గీతం రూపొందించారు. ఆ గీతాన్ని బంజారాహిల్స్లోని ఎల్వి ప్రసాద్ డిజిటల్ ల్యాబ్లో హోంమంత్రి మెహమూద్ అలీ ఆవిష్కరించారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గులాబీ రంగులో వేసిన దోశలు ఆకట్టుకున్నాయి. రూపాయికే దోశ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కరీంనగర్లో సత్యం అనే శిల్పి కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ తెరాస నాయకులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్, యాదాద్రి జిల్లా భువనగిరి, మెదక్ జిల్లా నర్సాపూర్ సహా పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సూరత్లోని ప్రధాన ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశంలోని చాలా రాష్ట్రాలపై ముద్ర వేసిందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రచయిత జూలూరి గౌరీశంకర్ కేసీఆర్పై రాసిన ఒక్కగానొక్కడు అనే పుస్తకాన్ని మంతెన దామోదరాచారి కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తీరు, తెరాస పాలనను రచయిత చక్కగా చెప్పారని జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, రాష్ట్ర సాధన ఎట్లా సాధించడం జరిగింది, పరిపాలకుడిగా మారిన తర్వాత కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఏంది, గౌరీశంకర్ గారు తెలుగులో రాసిన విషయాల్ని ఇంగ్లీష్ లో దామోదరాచారి గారు కూడా చాలా అద్భుతంగా అనువదించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఏదో ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించిన ఏదో ఒక పథకాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చకుండా ఉన్నది ఒక్కటి కూడా లేదు. ఒక కొత్త లక్ష్యాన్ని ఈ దేశం నిర్దేశించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పిలుపునిస్తున్న సందర్భంలో కేసీఆర్ నాయకత్వాన్ని దేశమంతటి కూడా ప్రజలకు అర్థం చేయించడానికి ఈ పుస్తకం తప్పకుండా ఉపయోగపడుతుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఏపీలో 21,559 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్తో కలిసి విజయవాడలో భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11:45 గడ్కరీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుని జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు చెందిన 13,806 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందినవి 7,753 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో గడ్కరీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ను 2023 జూలై 2 వరకు నిలుపుదల చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ గతంలో ఆదేశాలిచ్చిన కేంద్రం తాజాగా మరో 2 ఏళ్ల పాటు స్టాప్ వర్క్ ఆర్డర్ను నిలుపుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జాతీయ ప్రాజెక్టుగా మరో 2 ఏళ్ల పాటు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చే నీటి ధర మరింత భారం కాబోతోంది. ఇంతవరకు పరిశ్రమలకు నీటి సరఫరాకు ఒక సమగ్ర, సారూప్య పద్ధతి లేదన్న ప్రభుత్వం తాజాగా ధరలు పెంచుతూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వివిధ శాఖల పరిధిలో నీటి సరఫరాకు సంబంధించి వేర్వేరు విధానాలు అవలంబిస్తున్నారు. ఇక నుంచి ఏ పరిశ్రమ వారైనా కిలో లీటర్కు 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చే నీటి ధరలు పెరగనున్నాయి. పరిశ్రమలకు నీటి ధరలు నిర్ణయించే విషయంలో ఒకే విధమైన సూత్రమేదీ పాటించడం లేదని, ఈ విషయంలో ఒకే విధానం రూపొందించాలంటూ రెవెన్యూ మొబిలైజ్ కమిటీ కోరిన నేపథ్యంలో జలవనరుల శాఖ తాజాగా సిఫార్సులు చేసింది. పరిశ్రమలకు సరఫరా చేసే 1000 లీటర్ల నీటికి 120 చెల్లించాలని జలవనరుల శాఖ సిఫార్సు చేసింది. నీటి ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలు చెరిసగం పంచుకోవాలి. ఈ ధర పెంపు ప్రభావం ఎలా ఉంటుందో మదింపు చేయాలని పరిశ్రమల శాఖను జలవనరుల శాఖ కోరింది. జలవనరుల శాఖ నేరుగా 143 ప్రైవేటు పరిశ్రమలకు నీటిని సరఫరా చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి టారిఫ్లు పరిశీలించిన తరువాత కిలో లీటరుకు 120 ధర వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త ధరలకు అనుగుణంగా జలవనరుల శాఖ ఇప్పటికే నీటిని సరఫరా చేస్తున్న 143 పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి తాజా ఒప్పందాలు కుదుర్చుకోవాలని, అలాగే పరిశ్రమల శాఖ, మున్సిపల్ పాలన,
పట్టణాభివృద్ధి శాఖ ఆయా సంస్థలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త ధరలతో తక్షణమే పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని అమలు చేయాలని ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అన్ని చోట్ల ఈ మేరకు కసరత్తు ప్రారంభమైంది. మరోవైపు కర్నూలు జిల్లాలో గతంలో పాత టారిఫ్ల వల్ల కేవలం 68 లక్షల రూపాయలు చెల్లించే పరిశ్రమలో తాజా టారిఫ్తో 147 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోందని అధికారిక వర్గాల సమాచారం. అక్కడ ప్రస్తుతం కిలో లీటరు ధర 38 పైసలే ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్డదారుల్లో అడ్డగోలుగా అప్పులు చేస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. కొందరు బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలతో కుమ్మక్కై ముందు వెనక చూడకుండా రుణాలు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. లెక్కలేనన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా అప్పులు తీసుకుంటున్నారన్న రఘురామ కాగ్ లాంటి సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన రఘురామ ఏపీ జీఎస్డీపీ 10.61 లక్షల కోట్లు కాగా అప్పులు 7.63 లక్షల కోట్ల రూపాయలకు చేరినందున కేంద్రం జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే దారిలో నడిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫలితంగా రుణభారం పెరిగిపోయి అప్పులు ఎగవేసే పరిస్థితులు వస్తాయన్నారు. మేడారం భక్తజన సంద్రంగా మారింది. భక్తులను కటాక్షించేందుకు సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు తొలి రోజు జనం మధ్యకు విచ్చేసి గద్దెపైకి చేరారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క రాక కోసం సర్వం సిద్ధమైంది. భక్తుల పూజలందుకునేందుకు సమ్మక్క చిలుకలగుట్ట దిగి గద్దెపైకి రానుంది. శుక్ర శనివారాల్లో ముఖ్యమంత్రి, గవర్నర్ రానుండటంతో మేడారంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీలతో పాటు సబ్బండ వర్గాల ఆరాధ్య దేవతలైన వనదేవతలు వనం నుంచి జనం చెంతకొస్తున్నారు. డప్పు, డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. కన్నెపల్లి నుంచి మేడారానికి 3.5 కిలోమీటర్లే అయినా రోడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో సారలమ్మ గద్దెపైకి చేరడానికి చాలా సమయం పట్టింది. వనదేవతల్ని వీక్షించడానికి లక్షలాది మంది జంపన్నవాగు వద్దకు చేరుకోవడంతో అక్కడి పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పగిడిద్దరాజు, గోవిందరాజులో గద్దెలపైకి చేరడంతో మహాజాతర తొలి రోజు ఘట్టం కన్నుల పండుగగా సాగింది. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏఎస్పీ చైతన్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు నృత్యాలు చేస్తూ సారలమ్మ రాకలో పాల్గొన్నారు. మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ సాయంత్రం జరగనుంది. చిలకల గుట్ట నుంచి సమ్మక్క కుంకుమ భరిన రూపంలో గద్దెపైకొస్తుంది. సమ్మక్క వచ్చే సమయంలో గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లో కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానిస్తారు. జాతర 3వ రోజైన రేపటికి వనదేవతలంతా గద్దెపైకి చేరనుండడంతో లక్షల సంఖ్యలో భక్తులు మేడారానికి తరలిరానున్నారు. అమ్మవార్ల దర్శనానికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఈ నెల 20 ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వార్ధా నదిపై ఆనకట్ట గురించి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరేతో చర్చించే అవకాశం ఉంది. ప్రాణహితపై ఆనకట్ట నిర్మించాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం భావించింది. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం సాంకేతికంగా కొంత ఇబ్బంది కావడం సహా ఖర్చు ఎక్కువ కావడంతో తమ్మిడిహట్టి ఎగువన వార్ధా నదిపై నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ తయారు చేస్తున్నారు. ముంబై పర్యటనలో రాజకీయ, పాలనాపర అంశాలతో పాటు వార్ధా నదిపై నిర్మించనున్న ఆనకట్టపైన ఉద్దవ్ ఠాకరేతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నదుల అనుసంధానంపై రేపు ఢిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నిర్వహించే సమావేశానికి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బదులుగా అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం పంపిస్తోంది. నదుల అనుసంధానంపై గతంలో చెప్పిన వాదనను మరోసారి సమావేశంలో వినిపించనుంది. హైదరాబాద్ నలువైపులా ఐటీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తెలంగాణ సర్కారు మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ పార్క్ అభివృద్ధికి సంకల్పించింది. అందులో భాగంగా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ కూడలికి సమీపంలో వచ్చే ఈ ఐటీ పార్క్ను 10 ఎకరాల్లో టీఎస్ఐఐసి అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు అక్కడ నూతన కార్యాలయాలు తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఐటీ పార్కు ద్వారా స్థానికంగా 50,000 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం నేడు కొలిక్కి రానుంది. టికెట్ల రేట్లపై అధ్యయనం చేసేందుకు ఏపీ సర్కారు నియమించిన కమిటీ రేట్ల పెంపుపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు దాదాపు సిద్ధం చేసిన కమిటీ ఉదయం 11:30కు సచివాలయంలో భేటీ కానుంది. ఇటీవల సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి తదితరులతో చర్చించిన సీఎం జగన్ టికెట్ల ధరలపై వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలు తీసుకున్నారు. అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణుతోనూ సమావేశమయ్యారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు టికెట్ల ధరలపై ఇవాళ కమిటీ తుది నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సులతో నివేదిక అందించనుంది. టికెట్ల ధరల పెంపు సహా థియేటర్ల యజమానుల కష్టాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైన కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. కృష్ణపట్నం థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటుకు అప్పగించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఐకాస ఇచ్చిన సమ్మె నోటీసుపై బుధవారం అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్తో పాటు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సిబ్బందిలో అభద్రతా భావాన్ని కలిగించేలా యాజమాన్యం చర్చలున్నాయని ఐకాస నేతలు ప్రస్తావించారు. ట్రాన్స్కో, డిస్కంల సిబ్బందికి ఫిబ్రవరి 1వ తేదీనే యాజమాన్యాలు జీతాలిచ్చాయని, జెన్కో సిబ్బంది జీతాల కోసం నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు. ఇదంతా యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా చేస్తోందన్నారు. సిబ్బంది జీతాల చెల్లింపులో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తామని, మిగిలిన అంశాలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని మంత్రి బాలినేని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో ఉన్న సంప్రదాయం ప్రకారం అంతర్గత పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు కోరగా సీఎంతో చర్చించి 2-3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని సజ్జల హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తికి మరో భారీ పెట్టుబడి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 1000 కోట్లతో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ సంస్థ విస్తరణ ప్రణాళిక చేపట్టినట్లు తెలిపింది. 22 ఏళ్లుగా డక్టైల్ ఐరన్ ప్రెషర్ పైప్స్ తయారీ రంగంలో ఉన్న ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ సంస్థ పెట్టుబడులకు ఆసక్తి కనబరిచినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమైనట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలోని తమ ప్లాంట్లో రానున్న కాలంలో ఉత్పత్తిని 1000 కోట్లతో 5 లక్షల టన్నులకు విస్తరించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. దస్తగిరి అప్రూవర్గా మారటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో మరోసారి అతడితో మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. బుధవారం ఉదయం హైకోర్టు తీర్పు రాగానే కడపలోని సీబీఐ అధికారులు దస్తగిరిని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి పిలిపించారు. వివిధ పత్రాలపై దస్తగిరితో సంతకాలు చేయించుకున్నట్లు తెలిసింది. దస్తగిరి అప్రూవర్గా మారకముందు గత ఏడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. అప్రూవర్గా మారిన తర్వాత ఇప్పుడు మరోసారి పులివెందుల కోర్టులో సెక్షన్ 164 ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. 2 రోజుల్లో దస్తగిరి చేత పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇప్పించాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. వరి విత్తన విక్రయాలపై కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలితే జైలుకు పంపిస్తామని సిద్దిపేట మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. వరి విత్తనాలు అమ్మితే కేసులు పెడతామని హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా వదిలిపెట్టమని గత అక్టోబర్లో సిద్దిపేటలో జరిగిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి అన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలతో వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ప్రస్తావనే లేకపోవడంపై ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా లేదా సూటిగా పేర్కొంటూ మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేస్తూ విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. బ్రెజిల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 58కి చేరింది. రియో డి జెనీరియో రాష్ట్రంలోని పెట్రోపోలిస్ నగరాన్ని మంగళవారం వరదలు ముంచెత్తాయి. 3 గంటల్లో 25.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండలపై నుంచి బురద, రాళ్లు కొట్టుకొచ్చి జనావాసాలపై పడ్డాయి. వరద నీరు, బురద పోటెత్తడంతో అనేక ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 58 మంది చనిపోగా మరెంతో మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సైనికులు, సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించారు. యూపీలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కుషీనగర్ జిల్లాలోని నెబువా, నౌరంజియా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
వివాహ వేడుకల సందర్భంగా కొంతమంది అతిథులు బావిపై ఉన్న స్లాబ్ మీద కూర్చున్న సమయంలో అధిక లోడుతో స్లాబ్ కూలి బావిలో పడిపోయినట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారని, మరో 2 తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. నగరాల పరిధిలో రాజకీయ నాయకులు, జడ్జిలు, ఉన్నతాధికారులకు ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరించాలని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సూచించారు. దీనికోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిందేనని కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, పాత్రికేయులు సభ్యులుగా ఉన్న హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపులో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం రూపొందించేందుకు మార్గదర్శకాలు ప్రతిపాదించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అటార్నీ జనరల్ ఈ సూచనలు చేశారు. అయితే నిరుపేదలకు విచక్షణాధికారం కింద ప్రభుత్వాలు నివాస స్థలాలు కేటాయించే విధానాన్ని కొనసాగించాలన్నారు. మిగిలిన అన్ని కేటగిరీల వారికి స్థలాలు కేటాయించాల్సి వస్తే మార్కెట్ విలువను వసూలు చేయాల్సిందేనని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ హౌసింగ్ సొసైటీలకు జీహెచ్ఎంసీ పరిధిలోని భూములను కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను 2010లో హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అప్పీలుదారుగా కొనసాగుతోంది. కరోనా కారణంగా గతేడాది 4 విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షను ఎప్పటిలాగే ఈసారి 2 విడతల్లో జరపాలని జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. జేఈఈ మెయిన్స్ పరీక్షను 2019, 2020లో ఆన్లైన్లో 2 విడతలుగా చేపట్టారు. కరోనా 2వ దశ కారణంగా 2021లో 4 విడతలుగా జరిపారు. అయితే కరోనా తగ్గడంతో ఈసారి 2 విడతల్లోనే జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని ఎన్టీఏ యోచిస్తోంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్లో తొలి విడత, మే నెలాఖరులో చివరి విడత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు ఎంబీబీఎస్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ను జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో జరపాలని కేంద్ర విద్యా, వైద్యారోగ్య శాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 61, కైల్ మేయర్ 31 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్నోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 40, ఇషాన్ కిషన్ 35, సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో సత్తా చాటడంతో 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి కరీబియన్లను కట్టడి చేసిన అరంగేట్ర ఆటగాడు రవి బిష్నోయ్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్కు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. రషీద్కు 10 లక్షల నగదు, గుంటూరులో నివాస స్థలం కేటాయించింది. బుధవారం మంత్రులు అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరితలతో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రషీద్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రషీద్ను అభినందించిన జగన్ ప్రభుత్వం తరఫున పలు ప్రోత్సాహకాలు అందించారు. 10 లక్షల నగదు సహా గుంటూరులో నివాస స్థలం కేటాయించిన జగన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటించిన 10 లక్షల చెక్ను అందజేశారు. రషీద్ డిగ్రీ పూర్తి కాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.